ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి, ఆయనకున్నటువంటి కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ని వెనక్కి కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకోవడానికి షర్మిల ఎట్లా అయితే చాలా ప్లాన్డ్‌గా, పకడ్బందీగా ముందుకెళ్తున్నారో, అంతే పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి కూడా షర్మిలని వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వారసురాలు కాదన్నట్టు, అంటే రాజకీయంగా అంత సత్తా లేదన్నట్టు, అట్లాగే వైఎస్ఆర్సీపీని నిలబెట్టింది షర్మిల కాదు, షర్మిల నాగుపాము లాంటి వ్యక్తి, విషనాగు లాంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి నిజాన్నో అబద్ధాన్నో ఎక్కువగా ఇంజెక్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. అందులో భాగంగా సాక్షిలోకి కొండ రాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. రీసెంట్గా మనం చూసాం కొమ్మినేని ఇంటర్వ్యూలో వైఎస్ షర్మిల విషనాగు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి కారణాలు చెప్తూ 2,000 కోట్లు నా దగ్గర ఉన్నాయి, రాజన్న బిడ్డగా తెలంగాణలో మార్పు తీసుకొద్దామన్నా అంటూ తన సపోర్ట్ కోరితే తాను కూడా వైఎస్ఆర్టీపీలో జాయిన్ అయ్యానని, కానీ ఈరోజు తన సొంత అన్న మీద ఆమె తిరగబడతారని ఆయన ఏ రోజు ఊహించలేదని, ఆ రకమైనటువంటి మాటలు కూడా ఆమె ఎప్పుడు చెప్పలేదని, చాలా మంచిగా ప్రవర్తించేవారని, కానీ ఈరోజు ఇంత అత్యంత హేయంగా ఎందుకు ప్రవర్తిస్తుందో తనకు అర్థం కావట్లేదని, తనకు ఉన్నటువంటి భూములకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, చంద్రబాబు నాయుడు 100 కోట్లు ఇచ్చినటువంటి ఆఫర్ కావచ్చు, ఇట్లాంటి కారణాల రీత్యా ఆమె ఇట్లా ప్రవర్తిస్తున్నారు తప్ప ఒక రకమైన అహంకారం, ఈగోతో ఆమె ఉన్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి 2,000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఈ జర్నీ మొత్తం 200 కోట్లు అయ్యాయి అనుకున్నా. మొన్న తెలంగాణలో జరిగినటువంటి జర్నీ కాంగ్రెస్ పార్టీ 200 కోట్లు భర్తీ చేయలేదా? రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే భర్తీ చేయలేరా 200 కోట్లు వీళ్ళకి పార్టీ ఫండ్స్లోంచి, కేంద్రం ఇచ్చేటువంటి ఫండ్స్లోంచి? అట్లాంటిది మళ్ళీ ఏపీలో అడుగు పెడుతున్నాను నేను అంటే ఇంకొక ఎక్స్ట్రా 200-300 కోట్లు 500 కోట్ల పార్టీ ఫండ్ ఇచ్చి పార్టీలో ఏపీలో మనకు ఎంతో కొంత ప్రాబల్యం వచ్చేలా చూడు షర్మిల అని వాళ్ళు పంపిరా? కేవలం చంద్రబాబు ఇచ్చి 100 కోట్ల కోసం ఆమె కక్కుర్తిపడి తన సొంత అన్న మీదే తిరగబడుతున్నారని ఆయన చెప్పినటువంటి లాజిక్ ఏదైతే ఉందో అది నిజంగా వర్కౌట్ అయ్యేలా లేదు. దీని మీద వైఎస్ షర్మిల కూడా చాలా సీరియస్ అయ్యారు. తాను రాజన్న బిడ్డనని తాను ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం తనకు లేదని, వైఎస్ విజయమ్మే దీనికి సాక్ష్యం అని, వైఎస్ విజయమ్మ దగ్గరికి వస్తే తను సమాధానం చెప్తానని, కొండ రాఘవరెడ్డి లాగా చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి తన దగ్గరికి వచ్చారని, వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు వచ్చారని, చాలామందిని ఆదరించారని, వాళ్ళందరూ ఈరోజు డబ్బుల కోసం సాక్షి మీడియాలో అమ్ముడుపోయి, జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయి, సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, విజయసాయిరెడ్డికి వీళ్ళందరికీ అమ్ముడుపోయి వీరు ప్రవర్తిస్తున్నారంటూ ఆమె కొండ రాఘవరెడ్డిని బేఖాతరు చేయకుండా, ఆయన మాటలు లెక్క చేయకుండా ఆయన భాగోతాన్ని మొత్తాన్ని బయట పెడతానంటూ వైఎస్ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు వైరల్ అవుతున్నాయి.